యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. సాతాను మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే సాతాను మీ దగ్గర రావడానికి వాడు భయపడతాడు. అదొకటే కాదు, మీ గృహంలో గానీ, మీ ప్రాంతంలో సాతాను యొక్క సంచారం లేకుండా ఉండాలంటే మీ గృహంలో నిత్యము స్తుతిగానములు, స్తోత్రగానములు, ఆనందగానములు బలంగా ఉండాలి. దేవునికి ఎప్పుడు మన గృహంలో స్తుతి చెల్లిస్తుంటే సాతానికి వణుకు పుడుతుంది. అంతేకాకుండా దేవుని వాక్యం మన గృహాల్లో ఎప్పుడూ ఉంటుంటే మాట్లాడుతూ దేవుని వాక్యం గురించి మాట్లాడినా, దేవుని వాక్యం గురించి ధ్యానం చేసినా, దేవుని వాక్యాన్ని మీరు మరి పని కట్టుకుని ఎక్కువసేపు చదివినా కూడా సైతాను మీ దగ్గర ఉండలేడు. అదొకటే కాదు, మీరు హృదయంతోతో దేవుని పాటల ద్వారా స్తుతించండి, దేవుని మహింపరచండి, గణపరచండి. పాటల ద్వారా సాతాను మీ దగ్గర, మీ ప్రాంతంలో వాడు ఉండకుండా వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చాలామంది చూడండి, ఇక్కడ పాముకి ఒక వేరు ఉంటుంది. ఒక వేరు ఆ పాముకి పెట్టగానే ఆ వాసనకి పాము అక్కడ నిలబడదు, వెళ్ళిపోతుంది, పారిపోతుంది పాము, ఎంత త్రాసుపాము అయినా సరే. అదేవిధంగా సాతానికి విరుగుడు ఏంటంటే ప్రార్థన. మన గృహాలు ఎప్పుడూ ప్రార్థన ఉండాలి, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, మరి వాక్యం చదువుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి. సైతాను వాడు గడగలాడి ఉనికి వెళ్ళిపోతుంటాడు. ఏది ఎప్పుడు ఎలా చేయాలి? పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. మీరు పరిశుద్ధంగా ఉండి ఎన్ని చేస్తుంటే కనుక వాడు మీ దరిదాపులకు రాడు. మీరు పరిశుద్ధంగా లేకుండా మీరు ఎన్ని ప్రార్థన చేసినా, ఏం చేసినా ఎన్ని నామకార్థం అయిపోతాయి. మొదటగా మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా జీవించండి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. యేసు ప్రభువా, నా పాపాలను క్షమించు, నన్ను క్షమించు, నేను రక్తంలో కడిగి శుద్ధి చేయని దేవుని దగ్గర మీరు మొరపెట్టుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే మరి వారి యొక్క పాపాలను మరి యేసు రక్తంలో కడుక్కుంటారో దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచడానికి మరొక విషయం ఏంటంటే మీ హృదయంతరంలో పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం అంటే మీ మనస్సాక్షి మీకు చెప్తుంది, నేను చేసిన తప్పు అని. మీ హృదయంలో అది ఆ యొక్క తప్పు అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, నేను చేసిన పొరపాటుని మీరు గ్రహించుకుంటారో అదే పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపం కలిగి మీరు ప్రార్థన చేస్తే కనుక దేవుడు మీ పాపను క్షమిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేస్తాడు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. దేవుని కొరకు మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా ఈ లోకంలో జీవించినట్లయితే కనుక మరి ఎంతో బలవంతులుగా ఉంటారు, ఆత్మలో బలంగా ఉంటారు. మీరు ప్రార్థన చేయగానే దేవుడు మీకు వెంటనే జవాబు చూపిస్తూ ఉంటాడు. అదొకటే కాదు, అంధకార శక్తులు మిమ్మల్ని చూసి భయపడి ఉనికి పారిపోతూ ఉంటాయి. బొల్లెజ్జాని గారిని గొప్ప భక్తుడు. ఆయన ఎక్కడ ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో ఉన్న దురాత్మలు, అంధకార శక్తులు అన్నీ కూడా వాళ్ళు వదిలిపెట్టి పారిపోతూ ఉండే. అయ్యో పలానా గొప్ప దైవజనుడు వచ్చేస్తున్నాడు పేరు చెప్పి మరి అవి వెళ్ళిపోతూ ఉండే. ఆ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవులు మీరు ఉంటే మరి ఎంతో చాలా బలంగా మరి దేవుని కార్యాలు జరుగుతాయి, దేవునికి మహింకరంగా జీవించవచ్చు. ప్రయత్నం చేయండి, పరిశుద్ధంగా ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.